కార్యక్రమానికి మూలకర్త అయినటువంటి చిస్టి గారు, భవానీ గారు, అశోక్ బిల్లా గారు ముందరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. తర్వాత ఖాజావలి గారు, సీఎం బాజీ గారు, బండ్లమూడి గాంధీ గారు, టోపీ బాబు గారు, బిల్లా అశోక్ గారు, థామస్ గారు, తోట రంగారావు గారు, శ్యామల కోటిరెడ్డి గారు, జిఎస్ఆర్ గారు, లక్ష్మి గారు, జాహ్నవి గారు, బాపయ్య చౌదరి గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా వచ్చి ఈ సత్కారంలో పాల్గొని సార్ని మనందరం కూడా మన గౌరవం తెలుపుకుందామని కోరుకుంటూ అందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. భారతి గారు మీరు కూడా వేదిక మీదకి వచ్చి, జబ్బర్ గారు, సరే భారతి గారి రిప్రజెంటేటివ్ మాకు జబ్బర్ గారు దయచేసి వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. రండి లక్ష్మి గారు, జాహ్నవి గారు రండి. సార్, కరతాళ ధ్వనులతో మనం సాదరంగా, సప్తశయంగా, సవినయంగా సుశీల్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆశీర్వాదం కావలసిందిగా కోరుకుంటున్నాను. సార్, మా చిస్టి కల్చరల్ ఈవెంట్స్ వారి చిరు సత్కారం మేము ఎంత చేసినా మీకు తక్కువే. చంద్రుడికో నూలు పోగులా మేము ఈ సత్కారం తలపెట్టాం సార్. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అశోక్ బిల్లా గారిని కోరుకుంటున్నాను. ఇంతమంది కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదిస్తున్నందుకు ఎంతో సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మహేష్ బాబు గారి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు 50 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ కార్యక్రమానికి ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలి అని మేము ఆలోచించినప్పుడు మాకు ఏకైక ఛాయిస్ ఈ వ్యక్తే, ఇంకా వేరే గురించి మేము ఆలోచించలేదు. ఆ వ్యక్తే సుశీల్ కుమార్ గారు. ఎందుకు సుశీల్ కుమార్ గారినే ఏకైక ఛాయిస్గా తీసుకున్నాము అంటే, కృష్ణ గారి వీరాభిమాని, అంతకు మించి గొప్ప గాయకులు, అంతకు మించి చాలా మంచి వ్యక్తి, గర్వం లేనటువంటి వ్యక్తి, అంతకు మించి సామాజిక రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ ఎంతో సేవ చేస్తూ అనేకమైనటువంటి అవార్డులు, రివార్డులు పొందినటువంటి సుశీల్ కుమార్ గారే దీనికి ఏకైక ఛాయిస్గా నిర్ణయించుకొని మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన రావడం జరిగింది. మంచి పాటలతో మనందరినీ కూడా అలరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అనేక అవార్డులు పొందినటువంటి వ్యక్తి సుశీల్ కుమార్ గారు ఈరోజు మన మధ్య ఉండటం, ఆయనకు మన సన్మానం చేసుకోవటం ఎంతో సంతోషకర, గర్వకారణంగా భావిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఖాజావలి గారు శాలువాతో సత్కరిస్తున్నారు సుశీల్ కుమార్ గారిని. అందరికీ బండ్లమూడి గాంధీ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. ఈ సన్మానం అద్భుతం, అమోహం. ఎంత చేసినా ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఎన్ని రివార్డులు ఇచ్చినా తక్కువే. కనుక ఒక పద్యం పాడదాం. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాలయోద్భవరాజనులు మునుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్థవనీయంబగు ఈ కిరీటము. బిళ్ళా అశోక్ గారు, సృష్టి గారు, సుశీల్ కుమార్ గారికి కిరీటాన్ని బహుకరిస్తున్నారు.
ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా ధన్యోస్మి. సూపర్ స్టార్ కృష్ణ కళావేదిక గుంటూరు సన్మాన సుమాంజలి. అంతర్జాతీయ ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత, మలేషియా గవర్నమెంట్ వారి ద్వారా గౌరవ డాక్టరేట్, గౌతమ బుద్ధ సేవారత్న, కరోనా వారియర్ జాతీయ అవార్డు గ్రహీత, ఎస్పి బాలు, జయసుదాసు ఘంటసాల అవార్డులు, అక్కినేని దాసరి ఎన్టీఆర్ కళారత్న అవార్డులు, జాషువా విశిష్ట పురస్కారం, 50 పాటలు పైగా స్వరకల్పన, గాయక రత్న, బహుముఖ ప్రజ్ఞా విశారద, బహుగళ గాన సార్వభౌమ, మధుర గాన ప్రభ, స్నేహశ్రీ, సంరక్ష సొసైటీ, శారదా విద్యా సంస్థలు, ఆదామా పీస్ మినిస్ట్రీస్, గుర్రం ప్రభావతి ఫౌండేషన్, సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, సమాజ సేవకులు, సంగీత దర్శకులు, రచయిత, మధుర గాయకులు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ గారు, ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి గారికి హృదయపూర్వక కళారత్న గారు ఈ సన్మానించడం జరిగింది. ఈరోజు ఇట్లు సిటీస్ కల్చరల్ ఈవెంట్స్ గుంటూరు బిళ్ళ అశోక్ గారు కళాసౌధ అధ్యక్షులు, భవానీ శంకర్ గారు కోఆర్గనైజర్ గారు, రాయపూడి గారు అధ్యక్షులు, చైతన్యం వార్తా సత్తా ఎడిటర్, ఎండి పర్వేష్ హిస్టీ ఆర్గనైజర్. చిస్టీస్ కల్చరల్ అసోసియేషన్ తరఫున మొమెంటో కూడా బహుకరించడం జరిగింది. తర్వాత హేమాలిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉంటారు హేమాలిని గారిని సుశీల్ కుమార్ గారు సెలవుతో సత్కరిస్తారు. మొమెంటో ప్రదానం కూడా ఉంది. బండ్లమూడి గాంధీ గారు మొమెంటో అందజేస్తున్నారు హేమాలిని గారికి. మాతృశ్రీ విద్యా సంస్థల అధినేత బండ్లమూడి గాంధీ గారి చేతుల మీదుగా హేమాలిని గారు గత 10 సంవత్సరాలుగా చిస్టీ కల్చరల్ ఈవెంట్లో పాటలు పాడుతూ మాకు అన్ని విధాలుగా యాంకర్గా సహకరిస్తున్న మా శ్రీమతి హేమాలిని మేడం గారిని హృదయపూర్వక శుభాకాంక్షలు. నెక్స్ట్ మేడం రండి ఒకసారి.
సీనియర్ గాయని, అద్భుత గాయని, అనేక వేల పాటలతో రాష్ట్రం అంతా కూడా అలరిస్తున్నటువంటి భారతి గారిని సుశీల్ కుమార్ గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా మొమెంటోను వంశీ గ్లోబల్ అవార్డు గ్రహీత, భానుమతి గాన పురస్కార గ్రహీత, ఆంగ్ల భాష కర్ణాటక సంగీత అధ్యాపకురాలు, మధుర గాన సరస్వతి, స్వరసుధామయి శ్రీమతి బెల్లంకొండ భారతి గారిని శాలువాతో సత్కరిస్తూ ఈ మూమెంట్ను ప్రదానం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ గా సార్ నెక్స్ట్ మూమెంట్ మూమెంట్ మేడం మీరు లక్ష్మి గారికి పర్వేజ్ చిష్టి కల్చరల్ అసోసియేషన్ తరఫున బిఆర్ సుశీల్ కుమార్ గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా సుశీల్ కుమార్ గారు మూమెంటో ప్రదానం చేస్తారు. లక్ష్మి గారు హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ ఏ పాట పాడమన్నా కూడా ఆ పాట పాడగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గాయకురాలు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ జాహ్నవి గారు చాలా మంచి వ్యక్తి, ఆర్గనైజరు, అనేకమైనటువంటి పాటలు పాడినటువంటి వ్యక్తి. చిష్టి కల్చరల్ అసోసియేషన్లో కూడా ఎంతో సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి జాహ్నవి గారిని ఈ సందర్భంగా మొమెంటోతోనూ శాల్వాతోనూ సుశీల్ కుమార్ గారు, బండ్లమూడి గాంధీ గారు కూడా సత్కరిస్తూ ఉన్నారు. కూర్చోండి. బండ్లమూడి గాంధీ గారు ఏ ప్రోగ్రాం అయినా ఆయన వచ్చి సంగీతాన్ని ఆస్వాదించి ఆశీర్వదించేటటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. స్నేహశీలి, నిగర్వి, విద్యావంతుడు, ప్రముఖ ప్రజ్ఞాశాలి, సహాయకారి బిళ్ళా అశోక్ గారు, కళాసౌధ అధ్యక్షుల గారికి చిన్న చిరు సత్కారం. సిస్టీ కల్చరల్ ఈవెంట్స్ కళాకారుల కండ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి నేటి తరం యువకులు బిళ్ళా అశోక్ గారు.
దూరం జరగండి అందరూ. ఈనాటి సన్మాన గ్రహీత, మనందరి ఆప్తుడు, గొప్ప గాయకుడు, మంచి వ్యక్తి, అందరితో సరదాగా ఉండి కలిసిపోయే వ్యక్తి సుశీల్ కుమార్ గారిని సన్మానం సందర్భంగా ఆయన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చిష్టి గారికి కూడా చేసిన తర్వాత నేను 2 మాటలే చెప్తాను. ఈ సమయంలో అంత స్పందన ఎక్కువ మంచిది కాదు. చిష్టి గారండి, రండి రండి రండి, మీరు కూర్చోండి ముందు. ఏం కాదు, నేను ఉన్నాను. కొంచెం ఎడంగారండి, ఎడంగారండి. 2 నిమిషాలు మాట్లాడతారండి. కొద్దిగా సరే సార్, ముందుకు వచ్చాడు సార్, ముందుకు వచ్చి పట్టుకో ముందుకు వచ్చాడు. వెనక అనుకో, వెనక అనుకో. ఓకే, చిస్టిస్ ఈ కల్చరల్ ఈవెంట్ వాళ్ళు, అలానే కళా సౌధ, అలానే ఇక్కడ ఏదో భవానీ శంకర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సన్మానానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా విద్య, తర్వాత సామాజిక సేవ, తర్వాత ఈ సాంస్కృతిక రంగాల్లో అనేక సంవత్సరాలుగా నేను ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఎన్నో అవార్డులు తీసుకున్నా సరే ఇదొక బాధ్యతను మాత్రమే పెంచుతుందని నేను గమనిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ముఖ్యంగా నన్ను ఇంత ప్రేమాభిమానాలతో నన్ను సెలెక్ట్ చేసుకొని నాకు ఈ అవార్డు ఇచ్చి నన్ను ఇంత చక్కగా గౌరవించినందుకు మరి చిష్టి బ్రదర్కి, అలానే అశోక్ బ్రదర్, అలానే ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ఆర్, పాపం నన్ను వెంటబడి విసికిచ్చి నన్ను పాటలు అది ఇది అని చెప్పి అన్ని ప్లాన్ అంతా చేసింది జిఎస్ఆర్. అలానే అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ మన రెడ్డి గారు ఉన్నారు, మరి మేడం గారు, మరి భారతి గారు, జబ్బార్, అలా నాతో వచ్చినటువంటి జడ్జి గారు, రాజు గారు, బాపయ్య గారు ఉన్నారు, మరి గాంధీ గారు. అద్భుతం. ఒక్కసారి కూడా రిఫర్ చేయకుండా నేను ఇప్పటికి మేము ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడే డిసైడ్ చేస్తున్నాను. 998వ పాట రాసాం మొన్న ఇద్దరం, ఇంకొక 2 రాస్తే 1000 పాటలు రిపీట్ లేకుండా పాడినట్లండి మేము సోషల్ మీడియా తరఫున. అయితే ఒక్క లైన్ కూడా 2 లైన్లు కూడా చూడకుండా పాడలేము, అది మాలో ఉన్న డ్రాబ్యాక్. కానీ ఏం పేరండి, కృష్ణరాజు గారిని చూస్తే అంత లాంగ్ డైలాగు ఒక్కసారి కూడా రిఫరెన్స్ లేకుండా తడుముకోకుండా చెప్పారు అసలు. హ్యాట్స్ ఆఫ్ అండి, అదొక్క విషయంలో సూపర్, అసలు అది సూపర్. సో అద్భుతం అండి, ఈ యొక్క టీం అద్భుతం, ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అద్భుతం, ఈ ప్రోగ్రామ్ అద్భుతం, మీరందరి మనసులు అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మీరు అద్భుతం. అందరూ థామస్ గారు ఇందాక పద్యం పాడుతుంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, పద్యం మాత్రం అల్లాడిచ్చేశారు సార్. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చిష్టి గారు ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి మనసు ఉంది చిష్టి గారు అంటే. అందుకే నేను ఆయన కోసం వచ్చేసాను. ఆయన ఎప్పుడు ఫస్ట్ నుంచి 2-3 ప్రోగ్రాంలు చేశాము, కానీ ఆయన ఏ రోజు అడిగినా నేను కాదనలేని పరిస్థితి, అలా తయారు చేశాడు నన్ను. కాబట్టి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మా కార్యక్రమానికి వచ్చి మంచి పాటలతో అందరినీ అలరించి ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.